ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. గజ్వేల్ ఫామ్ హౌస్ లో మాజీ సీఎం కేసీఆర్ ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రజలకు కీలక విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, చేతులు జోడించి వేడుకుంటున్నా, దయచేసి అర్థం చేసుకోండి. వేదిక ఏదైనా తన లక్ష్యం మాత్రం ఒకటే అంటున్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. తెలంగాణ వాదం, బహుజన వాదం రెండు ఒకటే అన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. రెండింటి లక్ష్యాలు విముక్తి కోసమేనన్నారు. చితికిపోయిన తెలంగాణకు కేసీఆర్ విముక్తి కల్పించారంటే పొగడతలతో ముంచెత్తారు. బీఆర్ఎస్ అధికారంలో లేకున్నా కేసీఆర్ ప్రజల గుండెల్లో ఉన్నారని చెప్పారు. కేసీఆర్ కల్పించిన వేదిక ద్వారా లక్ష్య సాధన కోసం పోరాడతారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి టీఎస్పీఎస్సీ చైర్మన్ ఆఫర్ ఇస్తే తిరస్కరించినట్లు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ గేట్లు తెరిస్తే అందులోకి వెళ్లడానికి తానేమి గొర్రెల మందలో ఒకరిని కాదన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. అసమర్థులు, స్వార్థపరులే గొర్రెల మందలో అలా వెళతారని చెప్పుకొచ్చారు. రేవంత్ రెడ్డి లాగే తాను కూడా పాలమూరు బిడ్డే అని తనకు వార్నింగ్లు ఇవ్వొద్దని కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ లో చేరడం వెనక ఎలాంటి స్వార్థం లేదంటూ క్లారిటీ ఇచ్చారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. తెలంగాణ పునర్నిర్మాణం కోసం మాత్రమే బీఆర్ఎస్ లో చేరినట్లు ప్రకటించారు. ప్యాకేజీ కోసమే అయితే అధికార పార్టీ వైపు వెళ్లేవాని కదా అంటూ ప్రత్యర్థులకు లాజికల్ గా కౌంటర్ ఇచ్చారు ప్రవీణ్ కుమార్. కాగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రవీణ్ కుమార్ ను సాధారణంగా పార్టీలోకి స్వాగతించారు. డాక్టర్ ఆర్ఎస్పీ గారు బీఆర్ఎస్ లోకి స్వాగతం, జై తెలంగాణ, జై భీమ్ అంటూ ఆయన పోస్ట్ చేశారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. Please like, share, subscribe to Pragya Media. Pragya Media, please do like, share and subscribe. Please subscribe to Pragya Media. Please like, share and comment if you like the video. Pragya Media.